నమస్తే అందరికీ, చైతూస్ కిచెన్ కి స్వాగతం. ఈ రోజు మనం చాలా చల్లగా కలర్ఫుల్ గా ఉండి బీట్రూట్, క్యారెట్, కీరా కలిపిన పెరుగన్నం తయారు చేద్దాం. ఇది వేసవి కాలానికి చాలా అద్భుతమైన రెసిపీ. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం రండి. ముందుగా ఉడికించిన అన్నం మెతుక్కుని బౌల్లోకి తీసుకున్నాను. 1/2 లీటర్ పెరుగు, తురుముకున్న బీట్రూట్, తురుముకున్న క్యారెట్, తురుముకున్న కీరా, తాలింపు దినుసులు, 2 పచ్చిమిర్చి, 1 అంగుళం అల్లం ముక్క సన్నగా తరిగినవి, సన్నగా తరిగిన కొత్తిమీర, సన్నగా తరిగిన కరివేపాకు, టేస్ట్కి సరిపడా సాల్ట్. ముందుగా తయారు చేసుకున్న రైస్లోకి పెరుగు వేసి బీట్రూట్ తురుము పచ్చిదే వేసేస్తున్నాం, క్యారెట్ తురుము, కీరా తురుము, తగినంత సాల్ట్ వేసుకుని మిక్స్ చేసుకుందాం. ఇదంతా రెడీ చేసుకుని తాలింపు వేసుకుందాం. పెరుగు తురుముకున్నవన్నీ సాల్ట్ వేసి అన్నీ మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు తాలింపు వేద్దాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయింది. 1 ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసుకుందాం. పచ్చిశనగపప్పు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అవి వేగాక సన్నగా తరిగిన అల్లం పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించి, అవి కూడా వేగాక సన్నగా తరిగిన కొత్తిమీర, సన్నగా తరిగిన కరివేపాకు వేసి వేయించి ముందుగా రెడీ చేసుకున్న రైస్లో ఈ పోపు కలుపుకోవటమే. శరీరాన్ని చల్లబరిచే సూపర్ రెసిపీలు. మీరు కూడా ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో. థ్యాంక్ యూ.